వికారినామ సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. 6/4/2019 నుండి ఉగాది ప్రారంభం. అయితే తెలుగువారికి ఈ ఉగాది కొత్త ఫలితాలని ఇవ్వబోతోంది. అవి ఎలా మనం తెలుసుకుందాం. ఇందులో ఆదాయము 5, వ్యయం 2, రాజపూజ్యము 5, అవమానం 4. ఇంచుమించు ఇవి సరి సమానంగానే ఉన్నాయి. ఇక ఫలితాలు ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటాయి? మరి ఇప్పుడు చూడండి, కుంభరాశికి 11వ ఇంట శని తప్పకుండా ఉపయోగపడేటువంటి పరిస్థితి. గురువు దశమంలో ఉన్నాడు అంటే వృత్తి లాభం లేదా బిజినెస్ వ్యాపార లాభం, ఆ తర్వాత మనకి ఎలాంటి ఒడిదొడుకులు లేనటువంటి సుఖం, ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఏవైనా మరి భూమి కొనుగోళ్లు చేసే వాళ్ళకి, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళకి, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఏదైనా శని సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏదైనా ఆలయాలు నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి, తర్వాత కార్మికులకి, కర్షకులకి, వీళ్ళందరికీ కూడా బాగుండేటువంటి అవకాశమే ఉంది. వృత్తి లాభం కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. ఎలాంటి వృత్తి లాభం అంటే అనేక రకాలుగా. దశమంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో ముఖ్యంగా టీచర్స్కి, గురువులకి, పౌరోహితులకి, వీళ్ళందరికీ కూడా మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ కేతువు కూడా, ఇతను కూడా శనితో కలిసి ఉన్నాడు కనుక ఈ శని వల్ల కూడా వీళ్ళకి లాభం కలుగుతుంది. అందుకని వీళ్ళు ఏం చెయ్యాలి అని అంటే తప్పకుండా దైవారాధన అనేది ముఖ్యమని అనుకోవాలి. ముఖ్యంగా వినాయకుడిని కనుక వీళ్ళు పూజించినట్టయితే ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని తెలుసుకోవాలి. ఇక రాహు వల్ల సరే ఎటువంటి ప్రమాదము లేదు. రాహుని ఎప్పుడైతే కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారో, శని రాహుని కంట్రోల్ ఎప్పుడైతే చేస్తున్నాడో, మరి శని ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాడో రాహువు కూడా ఆటోమేటిక్గా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు కూడా చాలా అద్భుతమైన రీతిలో ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు కనుక తప్పకుండా అధిక లాభాలని ఇచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ధనలాభము, ఏదైనా కోర్టుల్లో ఏదైనా కేసులు అట్లాంటివి ఉన్నట్టయితే అవి విజయవంతంగా మన వైపు తీర్పులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ముద్దాయిలు వాళ్ళు జీవితంలో నుంచి ఎటువంటి ఏదైనా కేసుల్లో నుంచి బయటపడాలంటే ఇది ఒక మంచి సమయం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే అటు శని ఇటు గురువు కూడా ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి ఈ క్రిమినల్ కోర్ట్స్లలో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మెలకువగా ప్రవర్తించినట్టయితే ఆ యొక్క శిక్షలు పడకుండా తప్పించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే తప్పకుండా వాళ్ళ ప్రవర్తనను కూడా మార్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా క్రిమినల్స్కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడు కదా, అందుకని జాగ్రత్త. హనుమాన్ చాలీసా తప్పకుండా ప్రతిరోజు చదివితే మంచిది. దత్తాత్రేయ స్వామికి నిత్యం పూజించిన మంచిది. ఆలయాలు, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ సందర్శించటం వల్ల మీకు మనోనిబ్బరం పెరుగుతుంది, మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, తర్వాత మీకు ఫలితాలు కూడా అలాగే శుభకరంగా ఉంటాయి. అంచేత తప్పకుండా దైవ చింతన కూడా మానుకోవద్దు. మతాల వారు ఎవరైనా వాళ్ళ దేవుళ్ళని పూజించుకోవటం వల్ల తప్పకుండా మీకు దైవబలం అనేటువంటిది కలిగి, ముందు చూపు కలిగి తప్పకుండా నిర్విఘ్నంగా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుభాలు కలిగి ఆనందంగా జీవితం కలిగేటువంటి అవకాశం ఈ వికారినామ సంవత్సరం అంతా తప్పకుండా ఉంటుంది. తెలిసింది కదా. సెలవు.